నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఒక సబ్జెక్టు మీ అందరికి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి దగ్గర ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వాన్ని సృష్టించింది, ప్రభుత్వాన్ని నడిపిస్తాము. అనేక హామీలను ఇచ్చి ప్రభుత్వాన్ని సృష్టించింది. మరి ఇప్పుడు చూస్తే మాకు 5 సంవత్సరాల గడువు ఉన్నది. ఈ 5 సంవత్సరాల గడువు లోపల మేమిచ్చిన హామీలను నెరవేరుస్తాం అని చెప్పేసి అంటున్నాం. 5 సంవత్సరాల గడువు మీకున్నది కావచ్చు. మీరిచ్చిన కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. తులం బంగారం ఎంతమందికి ఇచ్చినారు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇందులో చిన్నగా ఇంకొకటి ఏంటంటే, తులం బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం అంటారు. ఇంకొకరు ఏమంటున్నారు అంటే 15 నెలలు దాటిపోతున్నా కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతున్నారు. మాకు మెనిటరీ అంటే ఒక 5 సంవత్సరాల క్రితము మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేసారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మాకు 5 సంవత్సరాల అవకాశం ఉంది కదా. మరి 5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు మేము వచ్చే 15 నెలలు అయింది అంటే 15 నెలలు మొత్తం ఇస్తామా? చేయగలుగుతామా ఎవరన్నా? కళ్యాణ లక్ష్మిలో ఎంత వస్తుందో మా పిల్లలు చెప్పాలి. వయసులో ఉన్నారు ఎంత వస్తుంది? 1,00,000 కదా. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. తెలంగాణ మొత్తం ప్రతి ఆడబిడ్డ మెడల తులం బంగారం ఉండేటట్టుగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు ఆ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు వాళ్ళకు తులం బంగారం ఇవ్వలేరు. 5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. కాల వ్యవధి ఉన్నది అంటున్నారు కదా. రైతు బంధు, రైతు భరోసా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. మీకోసం 5 సంవత్సరాలు ఆగదు. ఆరోగ్యానికి సంబంధించింది ఏది? సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాలు ఆగదు. ఇలా మీరు మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి 5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. మేము ఇప్పుడే పుట్టినాం, నడక నేర్చుకోవాలి అని అంటున్నారు కదా. నడక నేర్చుకోవడానికి మీరు ఇప్పుడే పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడే పుట్టలేదు. ఇక్కడ మీకు అనుభవం లేకపోవచ్చు కాదు, ఇక్కడ మీకు అనుభవం లేకపోవచ్చు కాక, కానీ మీకంటే సీనియర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. మీకు అనుభవం లేదు కాబట్టి మరి వాళ్ళకి ఇచ్చేయండి ఈ సీఎం పదవిని. మీకు ఎలా రన్ చేయాలో, ఎలా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో మీకు తెలియకపోతే వేరే వాళ్ళకి ఇవ్వండి కదా ఆ స్థానాన్ని. వాళ్ళు నడిపిస్తారు. మీ కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, సీనియర్స్ ఉన్నారు. ఉత్తమ్ గారు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు కదా. 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది అని చెప్పేసి కాలయాపన చేసుకుంటూ 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు గడిచిపోయిన కాలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మిలు కానీ, ఈ రైతు భరోసాలు కానీ ఎవరిస్తారు? మరి వాళ్ళు లాస్ అయినట్టే కదా. ఈ రైతు మొత్తానికైతే ఏమంటారు, రైతు ఏదైనా అనారోగ్యంతో చనిపోవడం కానీ జరిగితే గత ప్రభుత్వంలో 5 లక్షలు వచ్చేవి. కనీసం అవి ఇప్పుడు ఎవరికైనా వస్తున్నాయా? వచ్చిన దాఖలాలు కనబడుతున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీ ధోరణిని మార్చుకోకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్కు పుట్టగతులుండవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడతా ఉన్నది. మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.